మావోయిస్టుల హెచ్చరిక లేఖపై స్పందించారు మంత్రి సీతక్క. అసలు ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్న దానిపై స్పష్టత లేదన్నారు. లేఖలో లేని అంశాలపై కొన్ని మీడియా సంస్థలు సొంత వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలాన్ని వాడుతూ రాజకీయ కక్షను తీర్చుకుంటున్నారన్నారు. తాను ఏనాడు ప్రజలకు దూరం కాలేదన్నారు. కోయ మహిళకు మంత్రి పదవి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు మంత్రి సీతక్క. నిన్న వచ్చినటువంటి మరి వారిచ్చి మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు. బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు. అంటే ఆ లేఖను ముందు పెట్టి వివిధ పత్రికలు, మీడియా వాళ్ళు, దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్, సీతక్కకు సిగ్గు లేదా అన్నారు, అది ఇదని ఎంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. మేము పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడమో లేదా ప్రజలకు దూరంగా లేము. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో 2-3 రోజులు మన ములుగు కావచ్చు, అటు అంతకుముందు ఆదిలాబాద్లో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అటు కావచ్చు, ఎక్కడ తిరుగుతూనే ఉన్నాం. కానీ నన్ను ఓడించాలని చాలా శక్తులు ఎలక్షన్లో పనిచేసిండ్రు. తర్వాత నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో రావడాన్ని కూడా చాలామంది జీర్ణించుకోలేక, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు.